జిప్ ఉంది అని కూడా ఎవరికి అర్థం కాదు. ఓ ఇక్కడ వీళ్ళు జిప్ పెట్టినారు, ఇక్కడ జిప్ ఉంది అని చెప్పి అట్లుంటాయి అనమాట మన ఫినిషింగ్స్. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు నవ్య. వీడియో టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇవాళ వీడియో ఏంటి అని చెప్పి. టుడేస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి ఆల్ అబౌట్ అవర్ ఇయర్లీ రిచువల్ బ్లాక్ ఫ్రైడే సేల్ ఆన్ navyadashpuri.com. మొత్తం 25 అవుట్ఫిట్స్ ఉన్నాయి. అన్ని లాంగ్ ఫ్రాక్స్ అండ్ లెహెంగా సెట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వేసుకుంటే ఎట్లా కనిపిస్తుంది, దాన్ని ఎట్లా స్టైల్ చేయొచ్చు, వెబ్సైట్లో ఎట్లా కనిపిస్తుంది, దాని ఫ్యాబ్రిక్ ఏంటి, దాని లైనింగ్స్ ఏమేసాం, దాని డిజైన్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఈ వీడియో చేయబోతున్నాను యాజ్ యూజువల్. సేల్ డీటెయిల్స్ వచ్చేసి 29th నవంబర్ బ్లాక్ ఫ్రైడే రోజు ఈవినింగ్. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఆల్రెడీ సేల్ స్టార్ట్ అయిపోయిందని అర్థం. లింక్స్ ప్రతి ఒక్క దానికి సేల్ మొత్తం ఒక కలెక్షన్ లింక్ ఉంటుంది కదా, అది పెడతాను. అట్లే ఒక్కొక్క ప్రోడక్ట్కి నేను ఈ 25 అవుట్ఫిట్స్ లింక్స్ ఉంటాయి కదా, అవి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో వచ్చేలాగా పెడతాను. సో మీరు వీడియో చూస్తున్నారు అంటే ఆల్రెడీ సేల్ స్టార్ట్ అయిపోయిందని అర్థం అనమాట. ఈ పీరియడ్ వచ్చేసి 10 to 15 days, మ్యాక్స్ టు మ్యాక్స్ 18 వర్కింగ్ డేస్ పడుతుంది. లాస్ట్ టైం 18 వర్కింగ్ డేస్ అని చెప్పిన, బట్ 20 to 25 days పట్టింది. దిస్ టైమ్ వీఆర్ వర్కింగ్ రియలీ హార్డ్ టు డిస్పాచ్ దెమ్ విత్ ఇన్ 15 to 18 వర్కింగ్ డేస్. ఒక కస్టమర్ కేర్ నెంబర్ ఉంది, అది మండే టు సాటర్డే మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6 వరకు పనిచేస్తుంది. కింద అన్ని ఇంక్లూడ్ చేస్తాను. మాకు కస్టమర్ కేర్ ఈమెయిల్ కూడా ఉందన్నమాట, help@navyadashpuri.com. మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా, ఏం క్వశ్చన్స్ ఉన్నా మీరు ఆ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే సైజ్ చార్ట్ చూసే మీరు ఆర్డర్ చేసుకోండి. మీ బ్రా సైజ్ ఏదైతే ఉంటుందో, నాది నేను 34B వేసుకుంటాను. సో ఐ గో ఫర్ మీడియం. వేరే బ్రాండ్స్లో మీకు స్మాల్ వస్తుందేమో 34Bకి, కానీ మన దాంట్లో మీడియం ఉంటుంది అనమాట. సో మేక్ షూర్ యూఆర్ చెకింగ్ ద సైజ్ చార్ట్. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కింద సైజ్ చార్ట్ ఉంటుంది అనమాట. సైజ్ చార్ట్ చూసి ఇన్నర్ సైజ్తో చూసుకోండి. అండ్ హైట్ ఖచ్చితంగా ఫీట్లో 4'11" నుంచి మనకి 5'8" వరకు నేను హైట్స్ అవైలబుల్ ఉండేటట్టు పెట్టాను అనమాట. సో హైట్ కూడా కరెక్ట్గా చూస్ చేసుకోండి. కరెక్ట్గా హైట్ మీ హైట్ ప్రకారం మీ లెన్స్ వస్తాయి. స్కర్ట్ లెంత్ అయినా మీ లాంగ్ ఫ్రాక్ లెంత్ అయినా. హైట్ అంటే మన ఫుల్ హైట్, నా హైట్ వచ్చేసి 5'2" to 5'3" మధ్యలో ఉంటాను అనమాట. సో నేను 5'2" కానీ 5'3" కానీ ఆర్డర్ చేసుకుంటాను. మీరు కూడా అట్లనే ఆర్డర్ చేసుకోండి. అండ్ మీకు చెస్ట్ సైజ్ చెప్పిన కదా, మీ చెస్ట్ సైజ్ బట్టి చూసుకోండి. కానీ హిప్ అవన్నీ లైట్ తీసుకోండి. నేను నా చెస్ట్ వేస్ట్ ప్రకారం నేను అవి పెట్టేసుకుంటాను. స్కర్ట్స్కి లాంగ్ ఫ్రాక్స్కి మనం అన్ని అమలులా కట్సే ఉంటాయి కాబట్టి మనకి హిప్తో సంబంధం ఉండదు. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. దిస్ ఇస్ అబౌట్ ద సైజ్ చార్ట్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, మీరు ఆర్డర్ ప్లేస్ చేయగానే లైక్ మీరు పే చేసేసి సక్సెస్ఫుల్ అని మీకు విండో కనిపిస్తుంది కదా, వెంటనే మీకు వాట్సాప్లో మీరు ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ ఉంటే వాట్సాప్లో యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ అని చెప్పి మీ ఆర్డర్ నెంబర్ వస్తుంది, 4-digit నెంబర్. మీరు ఎప్పుడైనా మాకు కాల్ చేసి ఏమైనా డౌట్ అడగాలన్నా, ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వాలి అనుకున్నా మీరు ఆ నెంబర్ చెప్తే సరిపోతుంది. ఇది మెటా ట్రిగ్గర్డ్ అనమాట. మా వెబ్సైట్ నుంచి మీరు ఆర్డర్ ప్లేస్ చేయగానే డైరెక్ట్గా మెటా ట్రిగ్గర్డ్ వాట్సాప్ మెసేజ్ వెళ్ళిపోతుంది. అట్లనే షిప్పింగ్ అవ్వగానే కూడా మీకు ట్రాకింగ్ నెంబర్ యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ డిస్పాచ్డ్ అని చెప్పి ఇంకొక అప్డేట్ ట్రాకింగ్ నెంబర్తో వస్తుంది. మీరు దాంట్లో నుంచి డైరెక్ట్గా నొక్కి మీరు ట్రాక్ కూడా చేసుకోవచ్చు. ఇది మేము రీసెంట్గా ఆటోమేట్ చేసినాం. ఇంతకుముందు ఇట్లా ఉండకపోతుండే, చాలా గజిబిజిగా ఉంటుండే. సో వీఆర్ స్లోలీ వర్కింగ్ ఆన్ ఆల్ దీస్ లూప్ హోల్స్. ఐ థింక్ ఐ గివెన్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. 25 అవుట్ఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఫటాఫట్ నేను స్టార్ట్ చేయాలి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో now. క్యాన్ కూడా సేల్ లో ఉంది. క్యాన్ సేల్ ప్రైస్ వచ్చేసి 1390 ప్లస్ షిప్పింగ్. అన్ని లెహెంగాస్ మీదకి, అన్ని ఎగ్జిస్టింగ్, అన్ని కొత్త వాటి మీద కూడా మీరు ఆ ఒక క్యాన్ వేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే అన్ని ఒకటే క్యాన్తో అన్ని డ్రెస్సెస్ వేసుకొని ఈ 25 డ్రెస్సులు ఒకటే క్యాన్ మీదకి వేసుకున్నా. ద ఫస్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ వన్స్. ఇది లాంగ్ ఫ్రాక్, ఒక లెహెంగా అలా చూపిస్తాను. దిస్ ఇస్ ఇన్ ద కలర్ కాంబినేషన్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్. మీకు ప్రింట్ అర్థమైపోయి ఉండొచ్చు. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో బేస్ లో ఇట్లా వైట్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అనమాట. షిఫాన్ ఫ్యాబ్రిక్. షిఫాన్ అంటే మీకు తెలీదు అన్నారు అనుకోండి, నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతూ చంపి పడేస్తా. బికాస్ ఆల్ దీస్ ఇయర్స్ ఐ been explaining what is georgette, what is chiffon, what is lurex. This chiffon light weight ఉంటుంది అనమాట. దీనికి చుడీ హ్యాండ్స్ ఇచ్చాను. ఫస్ట్ ఒకదానికి నేను మీకు ఫినిషింగ్స్ చూపిస్తాను. బికాజ్ మీరు నన్ను ఎప్పటి ఫాలో అవుతున్నట్టయితే మీకు తెలుసు నా బ్రాండ్ జస్ట్ ఫిట్టింగ్స్ అండ్ ఫినిషింగ్స్ మీద నడిపిస్తుంటాను అని చెప్పి. బట్ ఇఫ్ యూ ఆర్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం, నేను మీకు లోపల ఎట్లుంటుంది, మేము ఏమేమి చేస్తాము అని చెప్పి చెప్తాను. సో మా బట్టలో ఏదైనా సరే, నో మ్యాటర్ వాట్ యువర్ ఆర్డరింగ్, పైపింగ్ ఈజ్ మ్యాండేటరీ. ప్రిన్సెస్ కట్ ఇట్లా డాట్స్ ఇవ్వం, మేము అన్ని ప్రిన్సెస్ కట్సే ఇస్తాము. అండ్ లోపల ఓవర్లాక్ ఈజ్ అ మ్యాండేటరీ థింగ్ దట్ వీ డూ. దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తాను. అండ్ డోరీస్ నేను జస్ట్ బ్యాక్ సైడే కాదు, వీ మేక్ షూర్ వీ గివింగ్ ఇట్ ఆన్ ద వేస్ట్ యాజ్ వెల్. అండ్ వీ మేక్ షూర్ టు గివ్ లోపల 3 inches ఇంత ఎక్స్ట్రా ఇస్తాం అనమాట. ఆరే చూడడానికి ఇట్లుంది, గేర తక్కువ ఉండదేమో, మీరు రెడీమేడ్ కొనుక్కున్నప్పుడు అట్లానే వస్తాయి బేసిక్లీ. బట్ మేము అన్ని కస్టమ్ మేక్ చేస్తాం కాబట్టి వి మేక్ షూర్ వీఆర్ గివింగ్ అ లాట్ ఆఫ్ గేరా. సో 8.5 to 9 meters గేరా వస్తుంది. మూవింగ్ ఆన్, దీని లోపల నేను క్రేప్ ఫ్యాబ్రిక్ ఇచ్చాను. క్రేప్ లైనింగ్ కింద ఎప్పుడైనా క్రేప్ లైనింగ్ ఉంటుంది. షిఫాన్ కదా, ఒక కాటన్ వేస్తే సరిపోదు. సో లోపల ఏంటి బాడీకి టచ్ అయ్యేది ఉంటుంది కదా, అది కాటన్ ఉండాలి. ఎందుకంటే కంఫర్టబుల్ ఉండము ఓన్లీ క్రేప్ ఇస్తే. క్రేప్ ఏమో షిఫాన్కి
ఇది చాలా ఫ్లోయి ఉంటుంది, కాటన్ వేస్తే అదేంటో ఒకలాగా ఉంటుంది అని చెప్పి మేము ఏం చేసామంటే 3 లేయర్స్ ఉంటాయి మొత్తం బేసిక్లీ. ఇది ఒరిజినల్ ఫ్యాబ్రిక్, మధ్యలో ఇట్లా క్రేప్ ఉంటుంది, అండ్ దెన్ వీ హ్యావ్ కాటన్ విచ్ టచెస్ అ బాడీ. అది కంఫర్ట్ కోసం అని కాటన్ వేస్తాం అనమాట. దీని నెక్ వచ్చేసి ఐఎమ్ ఒబ్సెస్డ్ విత్ దీస్ నెక్స్. నేను ప్రతి ఒక్క దానికి పక్కన పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను. నేను చెప్పేది అర్థమైనా అర్థం కాకపోయినా పిక్చర్స్ ఇస్తే అర్థమైపోతుంది. ఇట్లా డైమండ్ షేప్లో వస్తుంది అనమాట. ఇది జనరల్గా మనకి నెక్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఇట్లా ఉంటుంది కదా. దీనికి ఏంటి అంటే మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్ గివ్స్ అస్ దట్ బ్రాడ్ వెరీ నైస్లీ. లైక్ అది బ్రాడ్ ఉందా లేదా అనేది నేను ఎక్కువ అంటే లైక్ బ్రాడ్ ఉంటుంది కానీ ఇట్స్ నాట్ లైక్ I don't know how to explain, but I'm obsessed with these necks these days. వెనకాల ఇట్లా డైమండ్ షేప్ వచ్చి డోరీస్ వస్తాయి and it comes with a zip. So this is the first one that we have and దీని సేల్ ప్రైస్ వచ్చేసి 1900 plus shipping. The second one that we have is again one of my most favorite lehengas in the recent times. శ్రీమయి వాళ్ళ అన్న ఎంగేజ్మెంట్ అయింది జస్ట్ ఒక 1-2 weeks బ్యాక్. అక్కడికి వేసుకొని వెళ్ళా. ఇట్ వాజ్ లుకింగ్ అమేజింగ్. దిస్ ఇస్ ద బ్లౌజ్ యూ గైజ్. ఇది స్లీవ్లెస్ టైప్స్ కానీ షోల్డర్ నుంచి కొంచెం కిందికి వచ్చేలాగా ఉంటుంది అనమాట. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్, బట్ నేను పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను. మీకు ఇక్కడ చిన్న స్లీవ్స్ కావాలి అంటే కింద నెంబర్ మెన్షన్ చేస్తాను అని చెప్పాను కదా. 4 inches I can, 3 to 4 inches I can totally incorporate. This is how it looks. ఇది అగైన్ ఇందాక డైమండ్ షేప్ ఇట్లా వచ్చింది కదా, ఇది డైమండ్ కాకుండా ఇట్లా పాన్ షేప్, బట్ అగైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్లా వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద బ్యాక్ ఆఫ్ ద బ్లౌజ్. పైన 2 hooks వస్తాయి, కింద 3 hooks వస్తాయి. సో దిస్ ఇస్ ద బ్యాక్ ఆఫ్ ద బ్లౌజ్. నేను ఒక్కసారి ఫినిషింగ్ చూపిస్తాను. దిస్ ఇస్ ద పైపింగ్. స్లీవ్స్ కి కూడా ఇది స్లీవ్లెస్ కదా, స్లీవ్లెస్ వాటికి మొత్తం ఆమోల్ మొత్తం ఇట్లా పైపింగ్ వస్తుంది అనమాట. లోపల ఓవర్లాక్ అండ్ ఇది ఎలవెన్స్. 3 కుట్లు ఇచ్చాక ఇంత ఎలవెన్స్ ఉంటుంది అనమాట. దీనికి ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్. యాక్చువల్లీ ఐ డి నాట్ షో యూ గైస్ ద ఫ్యాబ్రిక్. ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్. షిఫాన్ ఫ్యాబ్రిక్ చెప్పినా కదా, బ్లౌజ్ కి మాత్రం మనకి బాడీకి పైన అంటే మాత్రం ఖచ్చితంగా కాటన్ ఉండాలి. అండ్ దాని మధ్యలో మేము క్రేప్ కూడా ఇస్తాం. సో మొత్తం 3 parts ఉంటాయి. యువర్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్, మధ్యలో షిఫాన్ అండ్ ద కాటన్. దిస్ ఇస్ అబౌట్ ద బ్లౌజ్. నౌ మూవింగ్ ఆన్ టు ద స్టార్. యాక్చువల్లీ బ్లౌజ్ కూడా స్టార్ అనే చెప్పాలి. ఇస్ ద స్కర్ట్. లోపల లైనింగ్ క్రేప్ ఇచ్చిన. స్కర్ట్కి కూడా నేను ఒకసారి చెప్పేస్తాను. మాది ఎప్పుడైనా సరే 1 inch బెల్ట్ ఉంటుంది. మేము ఎక్కువ పెట్టము బికాజ్ ఇట్ మేక్స్ అస్ లుక్ మోర్ హెల్దియర్. సో మేము ఎప్పుడైనా 1 inch పెట్టేస్తాము. అండ్ ఇక్కడ సైడ్కి పక్కా జిప్స్ వస్తాయి. అండ్ వీ డు నాట్ యూజ్ ఎనీ ఓన్లీ YKK యూజ్ చేస్తాం. ఇఫ్ యూ ఆర్ ఇన్ టు ఫ్యాషన్ ఇండస్ట్రీ యూ నో హౌ కాస్ట్లీ YKK ఈజ్. అయినా సరే మేము వేరే జిప్స్ వేస్తే ఇరిగిపోతాయి అని చెప్పి వీ మేక్ షూర్ వీఆర్ గివింగ్ ఓన్లీ YKK జిప్స్. సో దిస్ ఇస్ ద జిప్. మీకు లెఫ్ట్ సైడ్లో జిప్ వస్తుంది. అండ్ ఇది టైట్ లూజ్ చేసుకోవడానికి, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవడానికి, టైట్ కావాలంటే టైట్, లూజ్ కావాలంటే లూజ్ పెట్టుకోవడానికి ఇక్కడ వస్తుంది. ప్రతి ఒక్కదానికి ఇట్లానే ఉంటుంది అనమాట. లోపల అన్ని ఫ్రాక్స్ అండ్ లెహెంగాస్కి నో మ్యాటర్ వాట్ ద క్లాత్ ఇస్, లోపల లైనింగ్ క్రేప్ వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద లైనింగ్. నేను జనరల్గా స్కర్ట్స్కి ఇట్లా ప్లీట్స్ పెట్టిపించాను, బట్ దీనికి ఫ్యాబ్రిక్ ఇట్లా ప్లీటెడ్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పి నేను ప్లీటెడ్ చేయించిన. ద స్టార్ ఆఫ్ ద షో ఆర్ దీస్ రఫుల్స్. కింద 10 inches, like 8 to 10 inches రఫుల్స్ వస్తాయి అనమాట. మొత్తం స్కర్ట్ మొత్తము అంటే మొత్తం 10-12 మీటర్ల రఫుల్స్ ఉంటుంది. మొత్తం అంతా ఇట్లా ఫీకో ఉంటుంది అనమాట స్కర్ట్ కి. అండ్ 3-piece సెట్ అని చెప్పిన. దిస్ ఇస్ ద దుపట్టా ప్రింట్ ఆన్ ప్రింట్. ఇవాళ నేను సేల్ లో పెట్టినవన్నీ ఇయర్ ఎండ్ కాబట్టి లైక్ కొంచెం స్టాక్ తక్కువ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ ఎప్పటి నుంచి తెచ్చినా, కానీ మాకు వాకిన్స్ కూడా ఉంటాయి కాబట్టి వాకిన్ లో వచ్చిన చాలా మంది అన్ని కుట్టించుకుంటుంటారు. అట్లా స్టాక్ అవుట్ అయిపోతుంటది. సో ఇఫ్ యూ లైక్ ఎనీథింగ్ వెయిట్ చేయకుండా ఐ వుడ్ సజెస్ట్ యూ గైస్ టు go for it because low stock. So this is the second one that we have and దీని సేల్ ప్రైస్ వచ్చేసి 3300 plus shipping. ఇంకా నేను ఇప్పుడు చూపించే వాటి అన్నిటి గురించి మైన్యూట్ డీటెయిల్స్ ఏం చెప్పాను బికాస్ అన్నిటికీ సేమ్ ఫినిషింగ్స్ ఉంటాయి. డోరీస్ కడుతున్నా సో దట్ వెనకాల నెక్ క్లియర్గా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద థర్డ్ వన్ దట్ వీ హ్యావ్. ఇట్స్ అన్ అదర్ లాంగ్ ఫ్రాక్. జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇట్లా బూటీస్ వస్తుంది అనమాట. లాస్ట్ టైం వైన్ కలర్ ఒక రోజా అని చెప్పి పెట్టినాం కదా, పెట్టగానే ఎన్నిసార్లు రీస్టాక్ చేసా అన్నిసార్లు అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిండే. సో సేమ్ డిజైన్ ఇంకొక కలర్లో చేద్దామని చెప్పి ఇందులో చేసాము. ఇది గ్రే కలర్. లోపల పైన క్రేప్ కాటన్ 2 వచ్చాయి లైనింగ్స్ అండ్ కింద క్రేప్ లైనింగ్ వచ్చిందనమాట. చుడీ హ్యాండ్స్ ఇచ్చాను. నెక్ వచ్చేసి అగైన్ డైమండ్ షేప్. డైమండ్ అంటే ఇక్కడ షార్ప్గా కాకుండా ఇక్కడ చిన్న కర్వ్ ఉంటుంది అనమాట. ఫ్రంట్లో ఎలా ఉందో వెనకాల కూడా అట్లనే వచ్చి డోరీస్ వస్తాయి. అండ్ లాంగ్ ఫ్రాక్స్కి బేస్లో కూడా డోరీస్ ఇస్తాము అని చెప్పిన కదా, టైట్కి కూడా డోరీస్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్ దట్ వీ హ్యావ్ అండ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 1900 plus shipping. Fourth one is again one of my most favorite lehengas that I wore in recent times. First skirt చూపిస్తాను. This is the skirt. This is in the color combination of yellow, white, ఎగ్జాక్ట్ వైట్ కూడా కాదు, హాఫ్ వైట్ అంటారు కదా, ఆఫ్ వైట్
హాఫ్ వైట్ అట్లా వచ్చి ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అనమాట. ఇట్లా కర్వ్స్ లాగా ఫ్లోరల్ ఇది వస్తుంది yellow అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్లో. ఇది స్కర్ట్ 1 inch బెల్ట్, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి హుక్ ఉంటుంది అండ్ విత్ లోపల క్రేప్ లైనింగ్. యాజ్ ఐ మెన్షన్డ్ అన్నిటికీ నో మ్యాటర్ వాట్ ద ఫ్యాబ్రిక్ ఇస్ లోపల క్రేప్ లైనింగ్ వస్తుంది అనమాట. దిస్ ఇస్ అబౌట్ ద స్కర్ట్. ఇట్స్ 3-piece సెట్ బేసిక్లీ. బ్లౌజ్ చూపించి అండ్ దెన్ ఐ మూవ్ ఆన్ టు ద దుపట్టా. దీనికి లోపల కాటన్ ఒకటి వేస్తే సరిపోతుంది. ఐ థింక్ క్రేప్ కూడా వేసాము కానీ కాటన్ ఒకటి వేస్తే సరిపోతుంది. వెనకాల హై నెక్ వస్తుంది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ ముందు వచ్చేసి ఇట్లా 3-pointed V టైప్స్లో వస్తుంది అనమాట. అండ్ ఎల్బో హ్యాండ్స్లో కూడా లైనింగ్ ఉంటుంది. అవి ఏంటి అని చెప్పలేదు కదా, ఇది కాటన్ ఇంకా సిల్క్ మిక్స్ ఉంటుంది కదా అది. మూవింగ్ ఆన్ టు ద దుపట్టా, మెటీరియల్ లో ఉన్న సెల్ఫ్ కలరే తీసుకొని లైక్ నెట్ తీసుకొని దానికి ఇట్లా 4 sides బార్డర్ ఇచ్చినాం అనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. దుపట్టా వేసుకున్నాక ఎట్లుంటుంది, దుపట్టా లేకుండా ఎట్లుంది అనేది కూడా మీకు పక్కన పిక్చర్స్ వస్తాయి. సో దిస్ ఇస్ ద 4th one that we have and దీని సేల్ ప్రైస్ వచ్చేసి 3,480 rupees ప్లస్ షిప్. We have another color in the same design fabric, just కలర్ చేంజ్ అనమాట. సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్ అన్నీ సేమ్, కానీ ఇది వచ్చేసి బ్లూ అండ్ వైట్ కలర్లో ఉంటుంది. అగైన్ వైట్ అంటే ఫుల్ వైట్ కాదు. వెనకాల హై నెక్ ఇచ్చా, వెనకాల మొత్తం హుక్స్ వస్తుంది, ఎల్బో హ్యాండ్స్, కాటన్ లైనింగ్ వస్తుంది, ఫ్రంట్ ఇట్లా V వస్తుంది, 3-pointed V. దాని స్కర్ట్ కూడా లైక్ దానికి ఎట్లా చేసామో ఇది కూడా అంతే. బేసిక్లీ అన్ని స్కర్ట్స్ అట్లనే ఉంటాయి. రఫుల్స్ అదొక్కటే ఉండే అనమాట. అన్నిటికీ అంబ్రెల్లా కట్టే వస్తుంది. నేను ఏదైనా మెన్షన్ చేసి చూపిస్తేనే దానికి ప్లీటెడ్ ఉంటుంది. ఇవాళ చూపించే 25 వాటిలో ఓన్లీ ఒక్కదానికి మాత్రమే ప్లీటెడ్ ఉందనమాట, అది చూపించేసిన. సో ఇది అంబ్రెల్లా కట్, ఇందాక చూపించింది కూడా అంబ్రెల్లా కట్టే. 1 inch బెల్ట్ ఇక్కడ సైడ్కి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది ఉంటుంది. కింద ఫీకో, లోపల క్రేప్ లైనింగ్. దిస్ ఇస్ అబౌట్ ద స్కర్ట్. మూవింగ్ ఆన్ టు ద దుపట్టా. ఇందులోని బ్లూ కలరే చూస్ చేసుకొని 2.5 meters 4 sides బార్డర్ వేయించినాం. ద 5th outfit దట్ వీ హ్యావ్ అండ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 3,480 rupees ప్లస్ షిప్పింగ్. ఫస్ట్ టైం అనుకుంటాను నేను ఒక లాంగ్ ఫ్రాక్ ఇట్లా హ్యాండ్స్ పెట్టడం. చెప్పినా కదా ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదని. దిస్ ఇస్ ద 6th one దట్ వీ హ్యావ్. 3-pointed V వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. డోరీస్ వస్తాయి అండ్ సైడ్ కి కూడా డోరీస్ వస్తాయి. అండ్ దీస్ ఆర్ ద హ్యాండ్స్ దట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. సో బేసికలీ షార్ట్ హ్యాండ్స్ అంటే క్యాప్ స్లీవ్స్ అంటున్నా. క్యాప్ స్లీవ్స్ మెజర్మెంట్ ఎప్పుడైనా 3.5 to 4.5 మధ్యలో ఉంటుంది. బేసిక్లీ నా దానికైతే నేను ఎప్పుడు 4 inches పెట్టించుకుంటాను. దీని లోపల లైనింగ్ రాదు, బట్ ఇట్ హ్యాస్ దీస్ పైపింగ్. అన్నిటికీ లైక్ మ్యాండేటరీ, ఎక్కడ ఒక స్టిచ్ పడుతుంది అంటే అక్కడ ఖచ్చితంగా పైపింగ్ ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ జిప్ ఇన్ ద బ్యాక్. కింద వచ్చేసి మొత్తం ఫీకా ఉంటుంది, లోపల ఇది బ్లాక్. ఫ్యాబ్రిక్ చెప్పలేదు కదా, దిస్ ఇస్ షిఫాన్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో ఇట్లా మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది అనమాట. లోపల క్రేప్ లైనింగ్ ఇచ్చినాం, పైన క్రేప్ కాటన్ రెండు ఉంటాయి. సో బేసిక్లీ యువర్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్, మధ్యలో క్రేప్, అండ్ దెన్ బాడీ కానుకునేది కంఫర్ట్ కోసం మనం కాటన్ ఇస్తాం అనమాట. సో దిస్ ఇస్ ద 6th outfit దట్ వీ హ్యావ్ అండ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 2,200 ప్లస్ షిప్పింగ్. ద నెక్స్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ అనదర్ 3-piece లెహెంగా సెట్. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్. దిస్ ఇస్ హౌ జార్జెట్ లుక్స్. మీకు ఇప్పటివరకు ఒక జార్జెట్ కూడా చూపించలేదు అనుకుంటా కదా, ఇది దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తాను. దిస్ ఇస్ హౌ జార్జెట్ లుక్స్. ఇది స్కర్ట్ మొత్తం 5 meters మేము కింద స్కర్ట్ చేస్తాము. ప్రతి ఒక్క స్కర్ట్కి డబల్ గేరా వస్తుంది, ప్రతి ఒక్క లాంగ్ ఫ్రాక్కి డబల్ గేరా వస్తుంది. అంబ్రెల్లా కట్ వాటి అన్నిటికీ అంటే 5 meters యూజ్ చేస్తే 8 to 9 meters గేరా వస్తుంది అనమాట. ఆ 8 to 9 metersకి కింద ఇట్లా పీక్ వస్తుంది. లోపల మేము క్రేప్ లైనింగ్ యూజ్ చేసాము. యాజ్ యూజువల్ అన్నిటికీ ఏం యూజ్ చేసాము, దీనికి కూడా అదే యూజ్ చేసాము. దీనికి బ్లూ యూజ్ చేయొచ్చు, లేదంటే బ్లాక్ కూడా యూజ్ చేయొచ్చు. బికాస్ బ్లాక్ బేస్లో ఇట్లా బ్లూ ప్రింట్ లాగా వచ్చింది కాబట్టి వి యూజ్డ్ బ్లాక్ క్రేప్. అన్నిటికీ లాగే దీనికి సైడ్కి అడ్జస్ట్ చేసుకోవడానికి జిప్, 1 inch బెల్ట్ ఇవన్నీ ఉంటాయి అనమాట. దిస్ ఇస్ అబౌట్ ద స్కర్ట్. నౌ మూవింగ్ ఆన్ టు ద స్టార్స్. సో ఇప్పటి వరకు మీరు సీక్వెన్ బ్లౌజెస్ చూసుంటారు, చాలా వాటికి ఇచ్చిన. ఇదే సీక్వెన్తో 2.5 meters బ్లాక్ నెట్ తీసుకొని బ్లాక్ నెట్కి మేము ఇట్లా బార్డర్ వేసినాం అనమాట, మొత్తం 4 sides. బ్లాక్ దుపట్టాకి సీక్వెన్స్ వేసినాం కదా, ఇది కూడా మీరు రీయూజ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద 6th one దట్ వీ హ్యావ్ అండ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 2,950 rupees ప్లస్ షిప్పింగ్. నేను ఇంకొకటి కూడా లెహెంగా సెట్ చూపిస్తాను. ఇది కూడా 3-piece సెట్. దీని మీద కూడా ఇట్లా సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది. ఎల్బో హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ పాన్ షేప్ వస్తుంది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. దిస్ హ్యాస్ టు బీ ద ఫైనెస్ట్ quality or finest sequin fabric that you can ever find in Hyderabad. ఇది మీకు దగ్గర దీన్ని కిచడీ సీక్వెన్ అంటారు అనమాట. కిందకి ఇందాక చున్నీ కూడా మనం బ్లాక్ నెట్ తెచ్చినాం కదా, దీనికి అట్లా కాదు. దిస్ ఇస్ ద స్కర్ట్. దిస్ ఇస్ ఇన్ ద
లైక్ ఒక కలర్ అని లేదు, మల్టీ కలర్ అంబ్రెల్లా కట్ 1 inch బెల్ట్, లోపల క్రేప్ లైనింగ్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. కింద మీకు మొత్తం ఫీకో వస్తుంది. అగైన్ అంబ్రెల్లా కట్ 8 meters ఘేరా వస్తుంది. సైడ్ కి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది అండ్ జిప్ కూడా వస్తుంది. దిస్ ఇస్ అబౌట్ ద స్కర్ట్. నవ్ దుపట్టా. ఈ స్కర్ట్ దేంతో అయితే చేసినామో ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇదే ఫ్యాబ్రిక్ 2.5 meters దుపట్టాకి ఇష్టం అనమాట. సో దిస్ ఇస్ ద 7th one that we have and దీని సేల్ ప్రైస్ వచ్చేసి 2950 rupees ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్, ఇందులో 2 colors ఉన్నాయి, అందుకే ఇవి ఒకసారి చూపించేస్తే అయిపోతుంది అనుకున్నా. ఇది లాస్ట్ టైం మనం 3 colors పెట్టినాం ఇందులో, హాట్ పింక్, వైన్ కలర్ అండ్ వి ఆల్సో హ్యాడ్ విచ్ కలర్, oh my god I forgot. 3 colors పెట్టినాం లాస్ట్ టైం. దిస్ టైమ్ I got another 2 colors. one of them is ఏమంటారు నేవీ బ్లూ కలర్ అనమాట. ఫస్ట్ స్కర్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అగైన్ 3-piece లెహెంగా సెట్. 2-piece ఏది లేదు. లాంగ్ ఫ్రాక్ అయితే లాంగ్ ఫ్రాక్, లెహెంగా అయితే ఇట్ ఈస్ డెఫినెట్లీ కమింగ్ విత్ దుపట్టాస్. దిస్ ఇస్ హౌ ద స్కర్ట్ లుక్స్. ఇప్పుడు నేను రేయాన్వి చూపించలేదు కదా, ఇది రేయాన్ లూరెక్స్. నేను మీకు రెఫరెన్స్ కోసము లాస్ట్ టైం 3 colors పెట్టినా అని చెప్పిన కదా, అవి కూడా పక్కకి ఇంక్లూడ్ చేస్తాను. అవి కూడా సేల్లో ఉంటాయి ఇన్ బ్లాక్ ఫ్రైడే. ఇవే కాకుండా అవన్నీ కూడా ఉంటాయి. సో మొత్తానికి ఒక 100 products వరకు బ్లాక్ ఫ్రైడే సేల్లో ఉండబోతున్నాయి. సో లుక్ అవుట్ ఫర్ ఇట్. ఇది నేవీ బ్లూ కలర్లో ఉంటుంది. లూరెక్స్ అంటే ఏంటి అంటే జార్జెట్ లూరెక్స్ అన్నా, షిఫాన్ లూరెక్స్ అన్నా, రేయాన్ లూరెక్స్ అన్నా, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇట్లా మనకి సిల్వర్ లైన్స్ వస్తాయి అనమాట. ఇట్ గివ్స్ అస్ దట్ పార్టీ లుక్ టైప్స్. మొత్తం నేను ప్రింట్ ఆన్ ప్రింట్ చేసిన. ఇది స్కర్ట్ 8 meters గేరా ఉంటుంది. 1 inch బెల్ట్, సైడ్ కి జిప్, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది అండ్ లోపల క్రేప్ లైనింగ్. దిస్ ఇస్ అబౌట్ ద స్కర్ట్. బ్లౌజ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. ఐ నెవర్ ఎవర్ ప్లే విత్ అ లాట్ ఆఫ్ అది చేయాలి ఇది చేయాలి అని కాకుండా ఫ్యాబ్రిక్తో ప్లే చేస్తాను అనమాట. ఐ లవ్ చూసింగ్ ఫ్యాబ్రిక్స్. దానికి డిజైన్ ఎంత సింపుల్గా పెట్టినా ఫ్యాబ్రిక్ బాగుంటే ఇట్ విల్ ఆబ్వియస్లీ గ్రాప్ ద అటెన్షన్. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. అగైన్ ఇది డైమండ్ షేప్లో ఇట్లా వస్తుంది, వెనకాల కూడా డైమండ్ షేప్. దిస్ ఇస్ ద 7th one that we have and దీని సేల్ ప్రైస్ వచ్చేసి 2950 rupees ప్లస్. ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయని చెప్పిన కదా, అది నేవీ బ్లూ అండ్ ద అదర్ వన్ ఇస్ దిస్. దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియదు కలర్, బట్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఎల్బో హ్యాండ్స్ వస్తుంది. దీనికి నెక్ రెండింటికి సేమ్ ఇవ్వలేదు బేసిక్లీ. దీనికి పాన్ షేప్ ఇచ్చిన, వెనకాల కూడా పాన్ షేపే ఉంటుంది అనమాట. లోపల కాటన్ లైనింగ్ ఇచ్చాను. ఆల్ ఫినిషింగ్స్, పైపింగ్స్, ప్రిన్సెస్ కట్ అన్ని డిఫాల్ట్ అవన్నీ అట్లనే ఉంటాయి. దిస్ ఇస్ ద స్కర్ట్. స్కర్ట్కి 8 meters గేరా, 1 inch బెల్ట్, లోపల క్రేప్ లైనింగ్, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి టైట్ లూజ్ చేసుకోవడానికి అడ్జస్ట్మెంట్స్ అండ్ జిప్ వస్తుంది. ఆల్ 8 meters మీకు కింద ఫీకో. నవ్ మూవింగ్ ఆన్ టు ద దుపట్టా. సేమ్ సెల్ఫ్ కలర్ తీసేసుకొని 4 sides ఇట్లా బార్డర్ ఇచ్చినాం అనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. పిక్చర్స్ నేను ఖచ్చితంగా పక్కకు వచ్చేలాగా పెడతాను, మీకు పిక్చర్స్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నేను ఏమైనా చెప్పడం మిస్ చేసినా కూడా మీకు అందులో అన్ని అర్థమైపోతాయి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, హ్యాండ్స్ అన్ని కనిపించేలాగా పెడతాను. సో దిస్ ఇస్ ద 8th one that we have and దీని సేల్ ప్రైస్ వచ్చేసి 2950 rupees ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ అనదర్ లాంగ్ ఫ్రాక్. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్. జార్జెట్లో వెయిట్లెస్ జార్జెట్ అన్ని చాలా రోజులు అవుతుంది అనుకుంటా మీకు వెయిట్లెస్ జార్జెట్ గురించి చెప్పి. చాలా 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 సాఫ్ట్ ఉంటుంది. 8 meters ఘేరా అని నేను నా చేతిలో ఇట్లా 2 చేతుల మధ్యలో పట్టుకుంటున్నా అంటే యూ ఇమాజిన్ హౌ సాఫ్ట్ దిస్ ఫ్యాబ్రిక్ ఇస్. దీన్ని వెయిట్లెస్ జార్జెట్ అంటారు. దీనికి నేను ఎక్కువ డిజైన్ ఏం పెట్టలేదు. వెనకాల ఇట్లా ఓవెల్ షేప్ వస్తుంది అండ్ దానికి డోరీస్ వస్తాయి అండ్ దీనికి సైడ్కి డోరీస్ కూడా వస్తాయి. వెనకాల జిప్ ఉంటుంది, పైపింగ్స్ అన్నీ ఉంటాయి. ఎల్బో హ్యాండ్స్, కానీ హ్యాండ్స్లో లైనింగ్ ఇవ్వలేదు బట్ పైపింగ్ వస్తుంది. ఫ్రంట్ బోట్ నెక్ వస్తుంది అనమాట. పిక్చర్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. మొత్తం ప్రింట్ ఆన్ ప్రింట్ యాజ్ యూజువల్. ఇది కూడా 8 meters గేరా అంటే మొత్తం 6 metersతో ఈ డ్రెస్ చేసినాము. ఇది పెద్ద పన్న అనమాట. 6 meters లో మేము ఈ డ్రెస్ చేసినాము విత్ ఎల్బో హ్యాండ్స్ అండ్ 8 meters గేర్. దిస్ ఇస్ ద 9th one that we have and దీని సేల్ ప్రైస్ వచ్చేసి 2150 rupees ప్లస్ షిప్పింగ్. అనదర్ ఫేవరెట్ లెహెంగా ఆఫ్ మైన్, టిష్యూ ఫ్యాబ్రిక్ స్కర్ట్. దుపట్టా వచ్చేసి ఇందాక చూపించిన కదా బ్లాక్ నెట్కి ఇట్లా సీక్వెన్ వస్తుందని చెప్పి. ఓకే, ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద స్కర్ట్. నేను స్కర్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మొత్తం లుక్ అంటే లైక్ ఎట్లా కనిపిస్తుంది, 3-piece ఎట్లా కనిపిస్తుంది అని మీకు పిక్చర్స్ పక్కకు వచ్చేస్తాయి. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. 5.5 meters శారీని ఖరాబ్ చేసిన, నేను ఇట్లా స్కర్ట్ చేసిన. 8 meters ఆఫ్ ఘేరా టిష్యూ. ఇట్ ఈస్ ఇన్ లైక్ కాపర్ అండ్ బ్లాక్ మిక్స్ లాగా ఉంటుంది కదా, అట్లా ఉంటుంది అనమాట. మిగతా అన్ని డీటెయిల్స్ లోపల బ్లాక్ క్రేప్, 1 inch బెల్ట్, సైడ్కి అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది అండ్ జిప్ వస్తుంది అండ్ కింద మొత్తం 8 meters ఘేరాకి మొత్తం ఫీకో వస్తుంది. దిస్ ఇస్ అబౌట్ ద స్కర్ట్. ఇట్ వాజ్ లుకింగ్ అమేజింగ్. అసలు నేను పిచ్చిదాన్ని అయిపోయినా చూసి ఫొటోస్ దిగేటప్పుడు. ఐ వాజ్ నాట్ రియలీ షూర్ ఎట్లా కనిపిస్తుంది అని చెప్పి, బట్ ఇట్ వాజ్ లుకింగ్ సో ప్రెటీ. బ్లౌజ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్ వస్తాయి, వెనకాల హుక్స్, పాన్ షేప్ ఇచ్చిన, ఇందాకనే ఎక్స్ప్లెయిన్ చేసిన కదా.
పాన్ షేప్ ఇచ్చిన అగైన్ యూ కెన్ రీయూజ్ ఇట్ ఆన్ టు అ లాట్ ఆఫ్ అదర్ శారీస్ అండ్ డ్రెస్సెస్. దుపట్టా వచ్చేసి బ్లాక్ నెట్ తీసుకొని 2.5 meters దానికి ఇట్లా మొత్తం 4 sides బార్డర్స్ వేయించిన. సో దిస్ ఇస్ ద 9th or 10th one that we have and దీని సేల్ ప్రైస్ వచ్చేసి 3,300 plus shipping. The next one that we have is a cotton 3-piece cotton lehenga set. లాస్ట్ టైం సేల్లో క్రేజీ అంటే క్రేజీ నచ్చిండే. ఆల్మోస్ట్ 7 to 8 pairs ఆఫ్ లెహెంగా సెట్స్ పెట్టిన. ప్రతి ఒక్కటి అవుట్ ఆఫ్ స్టాక్ అయినా ప్రతి ఒక్కటి నేను మళ్ళీ చేయించి ఫ్యాబ్రిక్ తెప్పించి నేను అవి రీస్టాక్ చేసిన వెబ్సైట్లో. అంతా ఫ్యాబ్రిక్ అంటారు ఇది. This is again another costliest fabric that you can find and the finest cotton material that you can find. కాంతా అంటే ఇట్లా లైన్స్ వస్తాయి అనమాట. ఇది మల్టీ కలర్. దిస్ ఇస్ ద స్కర్ట్. నేను మీకు చూపిస్తున్నది స్కర్ట్. కాస్ట్లీ ఫ్యాబ్రిక్ కదా అని చెప్పి గేరా మీద మనం కాంప్రమైజ్ అస్సలు అవ్వము. 8 meters 8.5 meters గేరా ఉంటుంది. 5 metersతో చేసాము నా హైట్కి. నాకంటే పెద్దగా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 5.5 meters యూజ్ చేస్తాము. కింద మొత్తం ఫీకో అండ్ లోపల మనకి క్రేప్ లైనింగ్ వస్తుంది. మ్యాచింగ్ క్రేప్ లైనింగ్. 1 inch వేస్ట్ బెల్ట్. సైడ్కి జిప్. అసలు జిప్ ఉంది అని కూడా ఎవరికి అర్థం కాదు. ఓ ఇక్కడ వీళ్ళు జిప్ పెట్టినారు, ఇక్కడ జిప్ ఉంది అని చెప్పి అట్లుంటాయి అనమాట మన ఫినిషింగ్స్. సో ఇది జిప్ అండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి టైట్ లూజ్ చేసుకోవడానికి హుక్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ ప్రింట్ ఆన్ ప్రింట్. ఐ డోంట్ యూజువలీ గో ఫర్ ఎనీ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ ఫర్ దీస్ కాటన్ వాటికి అట్లీస్ట్. దీనికి ఫ్రంట్ ఇక్కడ నుంచి బ్రాడ్ స్టార్ట్ అవుతుంది. డైమండ్ షేప్లో టైప్స్ వస్తుంది అండ్ వెనకాల కూడా డైమండ్ వచ్చి ఇట్లా హుక్ వస్తుంది అనమాట. లోపల కాటన్ కాబట్టి కాటన్ దానికి జస్ట్ కాటన్ లైనింగ్ వేస్తే సరిపోతుంది. And everything is interlocked and it comes with dories as usual. Moving on to the dupatta. అందులో పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్ పింక్ కలర్ నెట్ తీసుకొని దానికి ఇలా బార్డర్ వేసాం అనమాట. ఇట్ వాస్ లుకింగ్ సో 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 ప్రెటీ. సో దిస్ ఇస్ ద 10th one that we have and దీని సేల్ ప్రైస్ వచ్చేసి 3,300 plus shipping. The next one that we have is a long frock again with chudi hands. I love long frocks with chudi hands. దీనికి కూడా డైమండ్ షేప్ ఇచ్చినాము. ఎందుకు ఇవి ఎక్కువిస్తున్నాము అంటే లైక్ ఇట్ మేక్స్ యూ లుక్, అది బ్రాడ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది బట్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ అన్కంఫర్టబుల్ అండ్ ఇట్ మేక్స్ యూ లుక్ వెరీ థిన్ ఈజ్ వాట్ ఐ ఫీల్. ఐ డోంట్ నో. అందుకే కొంచెం ఈ నెక్స్ట్ ఎక్కువ ఇంక్లూడ్ చేసిన ఈ సేల్లో. ఇట్లా డైమండ్ షేప్ వస్తుంది. ఇక్కడ నుంచి బ్రాడ్ స్టార్ట్ అవుతుంది. వెనకాల కూడా ఇట్లా డైమండ్ షేప్ ఇచ్చి డోరీస్ ఇచ్చాను అనమాట. యాజ్ యూజువల్ సైడ్కి డోరీస్, లోపల క్రేప్ ఫ్యాబ్రిక్. దీని క్రేప్ చూపిస్తాను అండి. ఇది క్రేప్ ఫ్యాబ్రిక్. దీని ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఇది ఫ్రాక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్. హేరా, ఫీకో, లోపల ఫినిషింగ్, జిప్, పైపింగ్స్ అన్ని యాజ్ యూజువల్ అన్నిటికీ డిఫాల్ట్ గా వస్తున్నాయి అనమాట. సో దిస్ ఇస్ ద 11th one or 12th one that we have and దీని సేల్ ప్రైస్ వచ్చేసి 1,900 plus shipping. That we have is a peplum set. లాస్ట్ 2 to 3 సేల్స్ నుంచి లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్ సేల్స్ లో అట్లీస్ట్ ఒక పెప్లమ్ సెట్ పెట్టడానికి ట్రై చేస్తున్న. లాస్ట్ టైం కార్నేషన్, అది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. పింక్ నెట్తో బుటీస్ ఉన్న, సీక్వెన్ బుటీస్ ఉన్న పింక్ నెట్ పెప్లమ్ టాప్ అండ్ కింద ఎల్లో స్కర్ట్ ఇచ్చింది అనమాట. దిస్ టైమ్ ఇట్స్ ప్రింట్ ఆన్ ప్రింట్, బ్లూ కలర్ లూరెక్స్. నేను ఫ్యాబ్రిక్ దగ్గరగా తీసుకొని చూపిస్తాను. దిస్ ఇస్ ద పెప్లమ్. పెప్లంలో నేను ఎప్పుడైనా సరే దీనికి కింద అంటే లాస్ట్ టైం కార్నేషన్లో ఇచ్చిన బట్ దిస్ ఇస్ అన్నెసెసరీ దీనికి కింద ఇవ్వడము. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. దీనికి ప్లీటెడ్ వస్తుంది. ఐరన్ ప్లీట్స్ అంటారు వీటిని. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఫ్రంట్ వీ నెక్ ఇచ్చాను, వెనకాల ఇట్లా హై నెక్ వస్తుంది విత్ జిప్. జిప్ ఉంది అని కూడా ఎవరికి అర్థం కూడా కాదు అక్కడ జిప్ ఉంది అని చెప్పి, బట్ ఇట్ కమ్స్ విత్ జిప్. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వితౌట్ ఎనీ లైనింగ్. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది జార్జెట్ లూరెక్స్. పెప్లంకి ఈ గేరాలో లైనింగ్ ఉండదని చెప్పినా కదా, కానీ పైన బాడీకి మాత్రం ఖచ్చితంగా లైనింగ్ కావాలి. అది కూడా ఒరిజినల్ ఫ్యాబ్రిక్, క్రేప్ మ్యాచింగ్ క్రేప్ ఫ్యాబ్రిక్ అండ్ దెన్ లోపల కాటన్. మొత్తం 3 ఉంటాయి అనమాట. దిస్ ఇస్ అబౌట్ ద పెప్లమ్. నౌ మూవింగ్ ఆన్ టు ద స్కర్ట్. సేమ్ ఫ్యాబ్రిక్, ప్రింట్ ఆన్ ప్రింట్. మీకు పిక్చర్స్ చూస్తే అర్థమవుతుంది. స్కర్ట్ చేసిన అనమాట అంబ్రెల్లా కట్. పైన వచ్చేది మాత్రం ప్లీటెడ్. అది ప్లీటెడ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్లీటెడ్ చేసిన. లాస్ట్ టైం కూడా ప్లీటెడ్ చేసిండే. 1 inch బెల్ట్, 8 meters గేరా. వి మేడ్ దిస్ విత్ 5 meters ఫ్యాబ్రిక్. కింద ఫీకో అండ్ వి ఆల్సో గేవ్ క్రేప్ లైనింగ్. సో దిస్ ఇస్ అబౌట్ ద స్కర్ట్. దీని సేల్ ప్రైస్ వచ్చేసి 3,200 plus ship. ఎప్పుడు టాప్ ఉంది కదా, ఈ జీన్స్ మీదకి కింద మంచి జీన్స్ వేసుకొని ఇది ఒక్కటి వేసుకొని వెళ్ళినా కూడా చాలా చాలా బాగుంటుంది. యూ కెన్ టోటలీ రీయూజ్ ఇట్. ద నెక్స్ట్ వన్ దట్ వీ హ్యావ్ ఇస్ అనదర్ లెహెంగా సెట్. కానీ 2 కలర్స్ ఉన్నాయి, 2 ఒకటేసారి చూపిస్తాను. దిస్ ఇస్ అగైన్ అనదర్ స్టేపుల్ దట్ యూ నీడ్ టు హ్యావ్ ఇన్ యువర్ వార్డ్రోబ్. ఇందాక బ్లాక్ సీక్వెన్స్ ఎల్బో హ్యాండ్స్ చూపించిన కదా, ఇది గోల్డ్ సీక్వెన్స్ అనమాట. ఇది కూడా మీరు ఫుల్ అంటే ఫుల్ రీయూజ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద బ్లౌజ్. దిస్ ఇస్ ఎల్బో హ్యాండ్స్. వీ నెక్ వస్తుంది. దీనికి డోరీస్ లేవు. నేను వేసుకున్న దానికి డోరీస్ లేవు, బట్ యుల్ గెట్ డోరీస్. ఇది నేను 3-pointed వీ పెట్టించిన, లైక్ 3-pointed వీ నెక్ పెట్టించి వెనకాల కూడా 3-pointed వీ పెట్టించిన. వెనకాల డోరీస్ పెట్టడం మర్చిపోయినారు, కానీ షూట్ టైంకి ఇంకా నాకు లైక్ అప్పటికే 12-1 అవుతుండే. మా వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి డోరీస్ పెట్టించలేదు. బట్ డోంట్ వరీ, యూ విల్ గెట్ దిస్ విత్ డోరీస్. ఇది కూడా సీక్వెన్ ఏమంటారు,
khichdi fabric antaru. This has to be the finest quality of sequins that you can ever find. ఈ బ్లౌజ్ మీద నేను 2 చేసిన అనమాట. నేను 2 కలర్స్ చూపిస్తాను, 2 లెహెంగా సెట్స్ అని చెప్పిన కదా. ఈ 3 పాయింటెడ్ వి ఎల్బో హ్యాండ్స్, లోపల కాటన్ లైనింగ్ ఇచ్చిన, వెనకాల డోరీస్ వస్తాయి. డోంట్ వరీ అబౌట్ ఇట్. పైపింగ్ సీక్వెన్ కదా, పైపింగ్ ఇవ్వరేమో అని మీరు అస్సలు టెన్షన్ పడిన అవసరం లేదు. పైపింగ్ వస్తుంది, హెమింగ్స్ వస్తాయి. హెమింగ్స్ అంటే ఇక్కడ కింద చేతి కుట్టు ఉంటుంది కదా, ఇక్కడ హెమింగ్స్, లోపల ఓవర్లాక్ అన్నిటికీ ఎలా ఉంటుందో దీనికి కూడా అట్లనే ఉంటుంది. దీని మీదకి ఫస్ట్ లెహెంగా సెట్ వచ్చేసి ఇది. మీరు ఇంతకుముందు ఇది శారీస్ లాగా చూసింటారు. వీ ఆల్సో మేడ్ లెహెంగాస్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ వీ లవ్డ్ ఇట్. లాస్ట్ టైం నేను బ్లాక్ సీక్వెన్స్ బ్లౌజ్ వేసుకొని ఫొటోస్ దిగిండే, బట్ దిస్ టైమ్ ఐ డోంట్ నో ఎందుకు నేను లాస్ట్ టైం గోల్డ్తో ట్రై చేయలేదు, బట్ ఇట్ వాజ్ లుకింగ్ అమేజింగ్. ఐ వాజ్ లుకింగ్ లైక్ అ బ్రైడ్ ఇన్ దట్. నేను మంచిగా పాపిడి బిల్ల పింక్ కలర్ దిద్దులు పెట్టుకుని ఫొటోస్ దిగిండే. ఇట్ వాజ్ లుకింగ్ అమేజింగ్. నేను చూపించే లెహెంగాస్ అన్ని లాంగ్ ఫ్రాక్స్ అన్ని క్యాన్తో వేసుకునేవే. ఆల్సో క్యాన్ సెపరేట్ క్యాన్ అది కూడా సేల్లో ఉండబోతుంది. 1590 ఒరిజినల్ కాస్ట్ కదా, సేల్లో 1390 ప్లస్ షిప్పింగ్కి వస్తుంది అనమాట. ఐ ఫర్గాట్ టు మెన్షన్, స్టార్టింగ్లోనే చెప్దాం అనుకున్నా. సో నేనైతే అన్ని ఒకటే క్యాన్తో అన్ని డ్రెస్సెస్ వేసుకొని ఈ 25 డ్రెస్సులు ఒకటే క్యాన్ మీదకి వేసుకున్నా. స్కర్ట్ వచ్చేసి సేమ్, ఇట్ స్కర్ట్ అండ్ దుపట్టా. ఆగండి బ్లౌజ్ పెట్టి చూపిస్తాను వీటితో పాటు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇట్ వాజ్ లుకింగ్ అమేజింగ్. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ వెన్ ఐ వాజ్ టేకింగ్ పిక్చర్స్. స్కర్ట్ అండ్ దుపట్టా ఒకటే కలర్ ఇష్టం అనమాట. లోపల మ్యాచింగ్ క్రేప్, 8 మీటర్స్ గేరా, 1 ఇంచ్ బెల్ట్, ఇక్కడ సైడ్కి అడ్జస్ట్ చేసుకోవడానికి జిప్ అన్నిటికి ఎలా వచ్చాయి ఇది కూడా అట్లనే ఉంటుంది. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ మీద ఇట్లా గోల్డ్ ఫాయిల్ వచ్చింది అనమాట. అండ్ దిస్ ఇస్ ద దుపట్టా. 2.5 మీటర్స్ వస్తుంది. అగైన్ మీరు బోర్ కొట్టినాక కొన్ని రోజుల తర్వాత ఈ 2.5 మీటర్స్తో you can also get a nice kurti out of it. దీని సేల్ ప్రైస్ వచ్చేసి 3300 ప్లస్ షిప్పింగ్. 2 కలర్స్ అని చెప్పినా కదా, దీని మీద కూడా గోల్డ్ ఫాయిల్ వస్తుంది. దిస్ ఇస్ ఇన్ ద కలర్ yellow. స్కర్ట్ అండ్ దుపట్టా yellow కలర్లో ఇచ్చిన అండ్ దీనికి మ్యాచింగ్ దీని మీద బ్లౌజ్ గోల్డ్ సీక్వెన్స్తో అనమాట. గోల్డ్ సీక్వెన్ ఆల్రెడీ బ్లౌజ్ ఎక్స్ప్లెయిన్ చేసేసిన మీకు. నేను దీని ఫ్యాబ్రిక్ చూపిస్తాను. ఇది 2.5 మీటర్స్ దుపట్టా అండ్ దిస్ ఇస్ ద స్కర్ట్. This is how it looks, matching crepe lining. I know I'm repeating myself. I'm not able to control myself from explaining all these, but 8 meters ghera, 8 to 8.5 meters ghera, మొత్తం ఘేరా మొత్తంకి ఫీకో ఉంటుంది. లోపల క్రేప్ లైనింగ్, 1 ఇంచ్ బెల్ట్, సైడ్కి అడ్జస్ట్ చేసుకోవడానికి, టైట్ లూజ్ చేసుకోవడానికి హుక్, జిప్ కూడా వస్తుంది అనమాట. సో దిస్ ఇస్, ఐ లాస్ ద కౌంట్, బట్ దిస్ హ్యాస్ టు బి 13th or 14th outfit that we have. And దీని సేల్ ప్రైస్ వచ్చేసి 3300 plus shipping. What we have is a long frock, elbow hands. This is in the color blue. I think we can call it indigo blue. Not really sure, కానీ ఖచ్చితంగా బ్లూ ఫ్యామిలీ. బ్లూ అండ్ గ్రే మిక్స్ చేస్తే ఒక కలర్ వస్తుంది చూడండి, ఆ కలర్. ఎల్బో హ్యాండ్స్కి ఇట్లా చిన్న పఫ్ ఇచ్చామన్నమాట. లోపల లైనింగ్ ఇచ్చినాము. ఫస్ట్ లైనింగ్ ఇవ్వద్దు అనుకున్నాం, కానీ షిఫాన్ కదా మరీ టూ ట్రాన్స్పరెంట్ ఉంటుందేమో, మేనేజ్ చేయడానికి ఉండదేమో అని చెప్పి లైనింగ్స్ ఇచ్చాము. అగైన్ షిఫాన్ ఫ్యాబ్రిక్, యూ నో హౌ షిఫాన్ ఫ్యాబ్రిక్ లుక్స్ అండ్ ఫీల్స్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మొత్తం ఇట్లా బ్లూ బ్యాక్గ్రౌండ్లో ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అనమాట, మల్టీ కలర్లో. పైన కాటన్ క్రేప్ 2 ఇచ్చాము లైనింగ్స్, కింద మాత్రం ఓన్లీ క్రేప్ లైనింగ్ ఇచ్చాము. వెనకాల డోరీస్ వచ్చాయి యాజ్ యూజువల్, బై డిఫాల్ట్ సైడ్ కి కూడా డోరీస్ ఇచ్చాము. దీని నెక్ వచ్చేసి పాన్ షేప్ ఇచ్చా. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటికి పాన్ షేప్ ఇచ్చాను అనమాట. సో దిస్ ఇస్ ద 16th one or 17th one that we have, and దీని సేల్ ప్రైస్ వచ్చేసి 1900 plus shipping. This one that we have is a 3-piece cotton lehenga set. This is how it looks. ఇది లైట్ గ్రీన్ ఇంకా డార్క్ గ్రీన్ అంటే అది కూడా లైక్ అంటే 2 different షేడ్స్ ఆఫ్ గ్రీన్స్ ఉంటాయి అనమాట. లైటర్ గ్రీన్ షేడ్ బ్యాక్గ్రౌండ్లో ఇట్లా కొంచెం డార్కర్ షేడ్ గ్రీన్తో ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ప్రింట్ అంటే నాట్ లైక్ అవుట్ సైడ్ ప్రింట్, ఫ్యాబ్రిక్లోనే ఉంటుంది. దిస్ ఇస్ ద స్కర్ట్. బ్లౌజ్ స్కర్ట్ ఒక మెటీరియల్తో చేసిన. ఫస్ట్ నేను ఫ్యాబ్రిక్ దగ్గరగా తీసుకొని చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. కాటన్ మెటీరియల్, 8 meters గేరా, 1 inch బెల్ట్, సైడ్కి టైట్ లూజ్ చేసుకోవడానికి హుక్, సైడ్కి జిప్, మొత్తం కింద మొత్తం ఫీకా ఉంటుంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ క్రేప్ లైనింగ్ ఇన్ సైడ్ ఇట్. సో దిస్ ఇస్ ద స్కర్ట్. ఇదే మెటీరియల్తో బ్లౌజ్ కూడా చేసిన అనమాట. దీనికి నేను ఐ థింక్ ఐ గేవ్, ఎస్ ఐ నో, ఈ డైమండ్ షేప్ ఇచ్చి వెనకాల కూడా డైమండ్ షేప్ ఇచ్చి డోరీస్ ఇచ్చేసాను. లోపల కాటన్ లైనింగ్, ఎల్బో హ్యాండ్స్లో కూడా లైనింగ్ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ అబౌట్ ద బ్లౌజ్. ఈ కలర్లో ఈ డార్క్ గ్రీన్ అంటే ఒక షేడ్ పైన లైక్ ఇదొక షేడ్ కదా, ఈ గ్రీన్ కలర్లో నేను నెట్ చూస్ చేసుకొని ఈ మెటీరియల్తో ఇట్లా వాట్ యూ కాల్ బార్డర్ వేయించిన అనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇట్ వాజ్ లుకింగ్ రియలీ నైస్. నేను పక్కకు పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను, ఎట్లుంటుందో అని భయపడిండే. ఈ కలర్ నెట్ దొరకక నేను తిరగని స్టోర్ అనేది లేకుండే. ఇవాళ సాయంత్రం షూట్ చేయాలంటే నా దగ్గర ఇంకా దుపట్టా రెడీ లేకుండే, లెహెంగా అయిపోయిండే. కానీ ఎక్కడెక్కడో తిరిగి నేను ఈ నెట్ తీసుకొని వచ్చిన.
So this is how it looks. This is the 20th outfit that we have, and the sale price is 3,300 plus shipping. We have is another 3-piece cotton lehenga set. This is how it looks. ఇది స్టోర్లోనే చాలా మంది కుట్టించుకుని ఉండే, ఇది కూడా చాలా తక్కువ స్టాకే ఉంది. ఐ థాట్ అయిపోయే ముందు సేల్లో పెట్టేద్దాము అన్నట్టుగా పెట్టిన. ఇది ఎల్బో హ్యాండ్స్ చేసిన, స్కర్ట్ అండ్ బ్లౌజ్ ఒక మెటీరియల్తో చేసిన. ఇది నేను ఫొటోస్ దిగినాక ఏమనుకున్నా అంటే, ఫొటోస్లో కొంచెం ఐ డోంట్ నో కలర్ కరెక్ట్గా పిక్ చేసుకుందో లేదో నాకు తెలియదు, బట్ ఐ థింక్ ఈ కెమెరా కరెక్ట్గా పిక్ చేసుకుంటుంది. దిస్ ఇస్ హౌ ద కలర్ కాంబినేషన్స్ ఆర్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఎల్లో, మస్టర్డ్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్లో ఇట్లా మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. గ్రీన్ అండ్ పింక్ కలర్ ఫ్లోరల్ వస్తుంది అనమాట. నేను పాన్ చేపించాను, ఫ్రంట్ అండ్ బ్యాక్ పాన్ చేపించి, హ్యాండ్స్ ఇట్లా పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను, ఎల్బో హ్యాండ్స్. కాటన్ లైనింగ్ వస్తుంది అండ్ వెనకాల హుక్స్ వస్తుంది అండ్ డోరీస్. స్కర్ట్ అగైన్, బ్లౌజ్ అండ్ స్కర్ట్ రెండు ఒకటే మెటీరియల్ అని చెప్పినా కదా. యు నో ఆల్ ద మ్యాండేట్ డీటెయిల్స్. కాటన్ ఫ్యాబ్రిక్ నేను మెటీరియల్ మాత్రం దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ద మెటీరియల్ లుక్స్. లెట్ మీ షో ఇట్ యూ గైస్ క్లోజ్లీ. దిస్ ఇస్ హౌ ద ఫ్యాబ్రిక్ లుక్స్. ఇందులో పింక్ కలర్ ఉంది కదా, ఆ పింక్ గ్రీన్ వేస్తే బాగానే ఉంటుంది అనుకున్నా, కానీ ఐ థాట్ పింక్ వేస్తే బాగుంటుంది అని చెప్పి లాస్ట్కి డెసిషన్ చేంజ్ చేసుకొని పింక్ నెట్ తీసుకొని అదే కాటన్ మెటీరియల్తో ఇట్లా 4 sides నేను ఇట్లా బార్డర్ లాగా లేస్ లాగా వేయించిండే అనమాట. సో దిస్ ఇస్ ద 22nd అవుట్ఫిట్ దట్ వీ హ్యావ్, అండ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 3,300 plus ship. The next one that we have is another lehenga set. Has to be again one of my most favorite ones in the recent times. Fabric వచ్చేసి chiffon. ఫుల్ అంటే ఫుల్ లైట్ వెయిట్ ఉండే. ఇఫ్ యూఆర్ సమ్మన్ హూ డజంట్ లైక్ అ లాట్ ఆఫ్ వేసుకుంటే అనిపించొద్దు అనిపిస్తుంది కదా, దెన్ దిస్ ఇస్ ఫర్ యూ. ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్ చూడండి ఎట్లుంది, ఎంత లైట్ వెయిట్ ఉంది చూడండి. దీని లోపల ఐ కుడ్ హ్యావ్ గాన్ ఫర్ లైలాక్ లైనింగ్, బట్ ఐ వాంటెడ్ ఇట్ టు బీ చాక్లెట్ బ్రౌన్. లైలాక్ వేస్తే చాలా లైట్ అయిపోతుందేమో, లైక్ ఎట్లుంటుంది ఏంటి అని చెప్పి కొంచెం నేను ఓవర్ థింక్ చేసి నేను కింద చాక్లెట్ బ్రౌన్ కలర్ వేసిండే, అండ్ ఐ లవ్డ్ ఇట్. ఐ హ్యావ్ జీరో రిగ్రెట్స్ for using chocolate brown crepe lining. This is the skirt dupatta oka material anamata, oka material tho chesanu. Ee dupatta 2.5 meters untundi. ఇది again you can reuse it once you're done wearing this as a lehenga. దీంతో ఒక కుర్తీ కూడా చేయించుకోవచ్చు మంచిగా, మంచి ఎల్బో హ్యాండ్స్తో వస్తుంది. దీని బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్లో ఐ గాట్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండ్ మేడ్ అ హై నెక్ బ్లౌజ్. హై నెక్కి వెనకాల ఓవెల్ షేప్ లాగా ఇట్లా ఇచ్చి హుక్స్ ఇచ్చాను అనమాట. ఇట్ వాజ్ లుకింగ్ సో ఫ్రికింగ్ ప్రెటీ అండ్ ఇట్ వాజ్ సో లైట్ వెయిట్. వేసుకున్నట్టే లేకుండే, క్యాన్తో వేసుకున్నా. దీనికి ఫ్రంట్ హైనెక్ ఉంటుంది, బ్యాక్ కూడా హైనెక్ వచ్చి వెనకాల ఓవెల్ షేప్లో వస్తుంది అనమాట, ఎల్బో హ్యాండ్. సో దిస్ ఇస్ ద 22nd అవుట్ఫిట్ దట్ వీ హ్యావ్, అండ్ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 2,800 plus shipping. And the outfit that we have is a long frock with chudi hands, georgette fabric. This is in the color combination of light green and dark green. అండ్ మధ్యలో ఇంకేదో గ్రీన్ షేడ్ కూడా ఉంది, గ్రే షేడ్ కూడా ఉంది. లెట్ us just call a multi color long frock. దీనికి స్క్వేర్ రౌండ్ నెక్ ఇచ్చిన, ఫ్రంట్ అండ్ బ్యాక్ విత్ డోరీస్, సైడ్ డోరీస్ కూడా వస్తాయి. చుడి హ్యాండ్స్కి ఎప్పుడు లైనింగ్ ఉండదు. లోపల క్రేప్ లైనింగ్ యూజ్ చేసినాం, కింద పైన క్రేప్ అండ్ కాటన్ రెండు యూజ్ చేసినాం అనమాట. మీరు ఈ ప్రింట్ మృణాలి రావు పేజ్ చూసుంటారు, పైన వాళ్ళది మగ్గం ఉంటుంది, బట్ వీ డు నాట్ హ్యావ్ మగ్గం. బట్ ఇందులో నేను రెడ్ కలర్ ఒక 1 year బ్యాక్ అమ్మిన, ఇట్లా పెట్టగానే అట్లా సోల్డ్ అవుట్ అయిపోయిండే. దీన్ని ఇన్ని రోజులు నేను గేట్ కీప్ చేసిన. ఐఎమ్ ఫైనలీ పుట్టింగ్ దిస్ అవుట్ ఆన్ వెబ్సైట్. సో దిస్ ఇస్ ద 22nd one that we have. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్, అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. 8 meters ఘేరా, పైపింగ్, డోరీస్ ఆల్ ఆర్ లైక్ డిఫాల్ట్. అన్నిటికీ వెనకాల జిప్ ఎట్లుందో దీనికి కూడా అట్లనే ఉంటుంది. దిస్ ఇస్ ద 22nd outfit that we have, and దీని సేల్ ప్రైస్ వచ్చేసి 3,100 plus ship. Done with all the long frocks. ఇంకా 3 లెహెంగా సెట్స్ ఉన్నాయి, అందులో ఇది ఒకటి అనమాట. కింద గ్రీన్ కలర్ స్కర్ట్ వస్తుంది. ఇది చీరని ఖరాబ్ చేసి నేను ఇట్లా లైక్ 5.5 meters చీర తీసుకొని ఇట్లా స్కర్ట్ చేసిన అనమాట. లైక్ యు నో ఆల్ ద ఫినిషింగ్స్. నేను ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ నేను దగ్గరగా తీసుకొని చూపిస్తాను. ఫ్యాబ్రిక్ మాత్రం లోపల క్రేప్ లైనింగ్ ఉంది అండ్ 1 inch బెల్ట్, అవన్నీ మీకు తెలిసినవే. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. బేసిక్లీ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో టిష్యూ ఎలా ఉంటుంది ఆ ఫ్యాబ్రిక్ అనమాట. దిస్ ఇస్ ద స్కర్ట్, కింద ఫీకో కూడా కనిపిస్తుంది కదా. దీనికి బ్లౌజ్ మాత్రము వాట్ ఐ డిడ్ ఇస్ ఆరెంజ్ కలర్లో కొంచెం గ్రీన్ కనిపిస్తుందా, లైక్ ఇందులో గ్రీన్ ఉంది అండ్ దెన్ ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పి కాటన్ మెటీరియల్తో బ్లౌజ్ చేయించిన, అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. దీనికి డైమండ్ షేప్ కాదు, నేను బేసిక్లీ ఇట్లా వచ్చి కొంచెం స్వీట్ హార్ట్ ఉంటుంది కదా, స్వీట్ హార్ట్ని నేను ఇక్కడ నుంచి బ్రాడ్ తెప్పించి ఇట్లా స్వీట్ హార్ట్ చేయించిన. వెనకాల కూడా నెక్ అట్లనే వస్తుంది అనమాట. వెనకాల డోరీస్, హుక్స్ అన్నీ ఉంటాయి. కాటన్ మెటీరియల్ కాబట్టి కాటన్ ఒకటి లైనింగ్ వేస్తే సరిపోతుంది. ఇట్ కమ్స్ విత్ ఎల్బో హ్యాండ్స్, హ్యాండ్స్లో కూడా లైనింగ్ ఉంటుంది. ఆన్ టు ద దుపట్టా, గ్రీన్
దుపట్టా వేసే ఆలోచనే లేకుండే నాకు. ఈ ఏదైతే కలర్ ఉందో ఇదే ఆరెంజ్ తీసుకొని ఈ మెటీరియల్తో నేను లేస్ వేయించిన, బార్డర్ లాగా వేయించిన అనమాట 4 sides. This is how it looks. This is the 23rd outfit that we have and దీని సేల్ ప్రైస్ వచ్చేసి 3,300 plus. Next one that we have is a 3-piece crepe lehenga set. This is how it looks. If you have a haldi or mehendi to attend, event to attend, then this is for you. Crazy అంటే crazy అనిపిస్తుంది. ఇది స్కర్ట్. క్రేప్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు వరకు మీకు చూపించలేదు కదా, ఈ రోజు చూపించలేదు కదా. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అగైన్ ఇట్ ఈస్ నాట్ లైక్ చాలా టైప్స్ ఆఫ్ క్రేప్స్ ఉంటాయి. దిస్ ఇస్ నాట్ హెవీ వెయిట్. దిస్ ఈస్ వెరీ లైట్ వెయిట్ ఓన్లీ. 1 inch బెల్ట్, సైడ్కి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది జిప్, కింద ఫీకో అండ్ క్రేప్ లైనింగ్స్ ఉంటాయి. దిస్ ఇస్ ద స్కర్ట్. స్కర్ట్ దేంతో చేసినామో మనం బ్లౌజ్ కూడా దాంతోనే చేసిన. అన్నిటికీ ఎల్బో హ్యాండ్స్ అవసరం లేదు, క్రేప్ దానికి అసలే అవసరం లేదు అని చెప్పి వాట్ ఐ డిడ్ ఇస్ చిన్న హ్యాండ్స్ పెట్టిన. క్యాప్ స్లీవ్స్ అంటారు. 3.5 to 4 inches వస్తుంది. 3-pointed V ఫ్రంట్ అండ్ బ్యాక్ విత్ డోరీస్. లోపల కాటన్ లైనింగ్ వేయించిన, మిగతా అన్ని డిఫాల్ట్ కమింగ్ టు ద దుపట్టా వాట్ ఐ డిడ్ ఇస్, మరీ ఇది ఇస్తే మొత్తం అందులో కలర్లో మునిగి తేలుతామని చెప్పి ఇదే ఫ్యాబ్రిక్తో వద్దు అని చెప్పి బ్లాక్ నెట్, ఇందులో ఇది మల్టీ కలర్ కదా, ఇందులో బ్లాక్ కూడా ఉంది. బ్లాక్ ఒకటి చూస్ చేసుకొని బ్లాక్ నెట్కి ఇట్లా 4 sides ఆ స్కర్ట్ మెటీరియల్తో, ఆ బ్లౌజ్ స్కర్ట్ దేంతో చేసిన దాంతో ఇట్లా 4 sides బార్డర్ వేయించింది అనమాట. ఇట్ వాస్ లుకింగ్ రియలీ రియలీ నైస్. నేను మాట్లాడేటప్పుడు పక్కకు పిక్చర్స్ వచ్చేలాగా పెడతాను. సో దిస్ ఇస్ ద 24th outfit that we have and దీని సేల్ ప్రైస్ వచ్చేసి 2,800 plus shipping. The last and final one that we have is a lehenga set. ఇందాక ఎల్బో హ్యాండ్ సీక్వెన్స్ బ్లౌజ్ చూపించిన కదా, దిస్ కమ్స్ విత్ 4 inches హ్యాండ్స్, క్యాప్ స్లీవ్స్ అంటారు. 3-pointed V, వెనకాల కూడా 3-pointed V, డోరీస్ వస్తాయి, లోపల కాటన్ లైనింగ్. దీన్ని కిచిడి చెప్పిన కదా మీకు, ఎక్స్ప్లెయిన్ చేసిన సేమ్ ఫ్యాబ్రిక్, కాకపోతే అది ఎల్బో హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్లో వచ్చింది. ఇది 4 inches హ్యాండ్స్లో వస్తుంది. దీని స్కర్ట్ వచ్చేసి ఇది. ఈ దుపట్టా నెట్తో ఇందాక చూపించింది చూడండి, నెట్కి 4 sides బార్డర్ సీక్వెన్స్తో సేమ్ అదే ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద స్కర్ట్. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. దిస్ ఇస్ ఇన్ ద కలర్ స్కై బ్లూ. ఇట్లా చెక్స్ టైప్స్లో కనిపిస్తుంది అనమాట. దిస్ ఇస్ నాట్ టేకింగ్ ద కలర్ బట్ ఇట్ ఇస్ ప్రాపర్ ఏమంటారు స్కై బ్లూ కలర్. అస్సలు ఇక్కడ కెమెరా అయితే తీసుకోవట్లేదు. ఫొటోస్ బాగానే వచ్చినాయి, ఫొటోస్ పక్కకి ఇంక్లూడ్ చేస్తాను. సో దిస్ ఇస్ ద 25th outfit that we have and దీని సేల్ ప్రైస్ వచ్చేసి 2,950 rupees plus shipping. With this we have come to an end. I hope you all enjoyed watching this video. ఎంజాయ్ చేయడం మీద ఖచ్చితంగా హెల్ప్ అయింది అనుకుంటున్నా. నా మెయిన్ ఇంటెన్షన్ టు మేక్ దిస్ వీడియో, సేల్ పెట్టే ముందు రోజు ఖచ్చితంగా వీడియో పెడతా కదా, ఇప్పటివరకు వీడియో పెట్టకుండా నేను సేల్ పెట్టలేదు. మై మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ మేకింగ్ దీస్ వీడియోస్ ఆర్ లైక్ మీకు అర్థమవుతుంది అది వెబ్సైట్ ఎట్లా కనిపిస్తుంది, ఏం మెటీరియల్, దాని లోపల లైనింగ్ ఏముంది, ఉందా లేదా, ఉంటే ఏం మెటీరియల్ వేసినారు, దాని పైపింగ్ ఏంటి, ఇవన్నీ కొత్తగా చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది అని చెప్పి క్లియర్గా ఉంటుందని చెప్పి నేను ఇవి ఇట్లా డీటెయిల్గా వీడియో చేస్తుంటాను అనమాట. కలెక్షన్ వీడియో, సేల్ కలెక్షన్ వీడియో ఎండ్ చేసే ముందు నేను మళ్ళీ డీటెయిల్స్ ఇస్తాను. సేల్ వచ్చేసి 29th November బ్లాక్ ఫ్రైడే రోజు ఈవినింగ్ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే సేల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని అర్థం. వెరీ పీరియడ్ వచ్చేసి 15 to 18 working days పడుతుంది అనమాట. కింద కస్టమర్ కేర్ నంబర్స్, ఈమెయిల్ ఐడీస్ అన్ని కింద పెడతాను. అట్లే ఇవాళ చూపించిన సేల్లో ఉన్న ఈ 25 outfits కలెక్షన్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, కామెంట్ సెక్షన్లో పెడతాను. అండ్ ప్రోడక్ట్స్ లింక్ కూడా పెడతాను. మీకు చాలా ఈజీ అవుతుంది చూసేటప్పుడు, లైక్ మీరు దాన్ని పక్క విండో కూడా పోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఎంజాయ్ చేయడమే కాదు, ఖచ్చితంగా హెల్ప్ అయింది అనుకుంటున్నా. హెల్ప్ అయితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు